తెలంగాణ శాసనమండలికి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఓటింగ్ పాల్గొంది. మొత్తం 3 జిల్లాల్లో కూడా పట్టభద్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని, ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీ ప్రతినిధిని ఎన్నుకుంటేనే, మీరు ఓటింగ్లో పాల్గొంటేనే రేపు మళ్ళీ మీరు ఏదైనా సమస్యలు ఉంటే నాతో మాట్లాడడానికి, మీ ప్రతినిధిగా వారిని అడగడానికి అవకాశం ఉంటుంది. ఓటింగ్ విషయంలో నిర్లిప్తత సరైనది కాదు. ఎందుకంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పాల్గొనడం ద్వారానే దీన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ 3 జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తప్పకుండా సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఓటింగ్లో పాల్గొనండి, సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. ఈ 6.5 సంవత్సరాల పరిపాలన తెలంగాణలో ఏ విధంగా సాగింది, మనతో పాటే వచ్చిన మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పద్ధతిలో కొనసాగింది, కేంద్రంగా కూడా కేంద్ర పరిపాలన కూడా ఏ పద్ధతిలో కొనసాగింది, ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఆకలిని పాల్గొడుతుంది, రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులు ఏంది, ఇవాళ ఏ రకంగా ఉన్నాయి, శరవేగంగా ఎట్లా అభివృద్ధి చెందింది, అన్ని విషయాల్లో కూడా పట్టభద్రులు ఆలోచన చేయాలి. భారతదేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణ ఆదాయం ఎట్లా ఎక్కువ వచ్చింది, ఇవాళ భారతదేశంలో ప్రతి మనిషి సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణలో ప్రతి తలసరి ఆదాయం ఎక్కువ. ఇది కేవలం 6 ఏళ్లలోనే ఈ అద్భుతం ఎట్లా సాధ్యమైంది మీ అందరికీ కూడా తెలుసు. ఎవరు ఏ హామీలు ఇస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాళ్ళు ఎవరు తెలుసు. కాబట్టి మరి మీరు ఈరోజు ఓటింగ్లో పాల్గొని ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత, ఇది ఒక మంచి ప్రజాపాలన తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దయచేసి పట్టభద్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొనాలని, ఓట్లలో పాల్గొనాలని చేస్తున్నాం. ఏడా అడు
మేడం వీళ్ళకి మాస్క్ ఓటర్ సార్ మాస్క్ లేదా మీరు ఇక్కడ లోపల మేము డిఎంహెచ్ఓకి చెప్పాం నిన్న డిఎంహెచ్ఓకి చెప్పాం నిన్న సెల్ కాన్ఫరెన్స్ పిల్లలు సైడ్ ఉన్నాయి సైడ్ ఉందండి అది తీయించండి అది ఓటర్ కార్డు తీయించండి నాకు లేదు సార్ అందరొకసారి 305 ఎక్కడమ్మా నేను ముందే ఇక చూడండి సార్ ఒకసారి చూడండి అలా పెట్టండి అందులో పెట్టండి సార్ కనీసం ఉండండి కొంచెం ఇటు ఎత్తుంది ఇది రాకుంటే మా శానయ్య సంగతి చెప్తాడు జరిగేటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో ఇప్పుడే ఓటింగ్లో పాల్గొని వచ్చాను. రాష్ట్రం మొత్తం కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా పట్టభద్రులైనటువంటి యువకులందరూ కూడా ఈరోజు అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తున్నారు. ఎక్కడికి పోయినా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే గత 6.5 సంవత్సరాల్లో గతంలో ఎప్పుడు జరిగినంత అభివృద్ధి జరిగింది. అటు సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ రెండు కూడా సమతుల్యంగా ఇటు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ యువకులకు అందరికి కూడా అందరి మేలు కోరినటువంటి ప్రభుత్వం. 6.5 ఏళ్ల ఒక పసిగుడ్డు తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి ఒక రోల్ మోడల్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని గతంలో ప్రజలు ఏ రకంగా అయితే మమ్మల్ని ఆశీర్వదించారో పట్టభద్రుల సోదరులు కూడా మాకే ఓటేస్తున్నారు. ఎక్కడికి పోయినా వాళ్ళే ఈ రాష్ట్రంలో గత పాలకులు 25,000 ఉద్యోగాలు ఇస్తే 7 సంవత్సరాల్లోనే 132,000 ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలు ఇచ్చినాం. 50,000 వరకు ఇంకా నోటిఫైడ్ అయి ఉన్నాయి. ప్రైవేటు రంగంలోనైతే సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పించిన ప్రభుత్వం ఈ దేశంలో ఒక కేసీఆర్ ప్రభుత్వం. అందుకని ఈ జిల్లాలో కూడా మంత్రి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాన్ని చూసే ఈరోజు
పరిష్కరించే గొంతు కావాలి. అందరు ప్రశ్నించే గొంతు అన్నారు. ఒక్కడు కనపడలేదు. ఇక గోడల మీద ఫైల్ రాసుకుని జాడ లేకుండా పోయింది. వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు అనేది ప్రజలకు ఓటర్లకు తెలుసు. గ్రాడ్యుయేట్ సోదరులకు పల్లా రాజేశ్వరరెడ్డి అయితేనే ఈ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రికి అతనికి ఉన్న చనువు ద్వారా ముఖ్యమంత్రి గారు వెంటబడి ఈ యొక్క గ్రాడ్యుయేట్ల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి నమ్మకంతో పరిష్కరించే గొంతు పల్లా రాజేశ్వరరెడ్డికే ఇక్కడ భారీ ఓట్లు పడుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ప్రజల్లో యువకుల్లో బాగా స్పందన ఉన్నది. అక్కడ వాణిదేవి గారు కానీ ఇక్కడ పల్లా రాజేశ్వరరెడ్డి గారు కానీ కేసీఆర్ చూసి వేస్తున్నారు ఓటర్లందరూ కూడా. కాబట్టి ఖచ్చితంగా మా యొక్క టీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మా పాత కాలేజీ కదా తీసుకుంటున్నాం మళ్ళీ అదే జరుగుతున్న పట్టభద్రుల ఎన్నికల్లో నేను నకరికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నా. సూర్యాపేటలో పోలింగ్ ఇప్పటికే ఆల్మోస్ట్ 20% దాకా అయింది. మంచి స్పందన అయితే కనపడుతూ ఉంది. ఈ స్పందన ఓటు వేయడం కంటే ఎమ్మెల్సీగా గెలిచిన అభ్యర్థి ఒక్కనాడు శాసనమండలిలో పనిచేయకపోవడం వల్ల మనం ప్రశ్నించే గొంతును పోరాడే మనిషిని గెలిపించుకున్నటువంటి కసి కోపం అందరి పట్టభద్రులో కనపడుతూ ఉంది. నిజానికి అది వ్యక్తిగతమైనది కాదు. ప్రతి ప్రజాప్రతినిధి తన పని దాన్ని చేయాలి. అది నెరవేర్చినప్పుడు కోపం ఉండడం తప్పేం లేదు. దురదృష్టవశాత్తు విద్యావేత్త అని చెప్పుకునే పల్లా రాజేశ్వరరెడ్డి నిరంతరం ఇవాళ మద్యం దొరిలిస్తూ ఇవాళ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాను. అది పెద్ద దౌర్భాగ్యం. ఈ ఎన్నికల్లో 100% తెలంగాణ ఉద్యమకారుడిగా 40 ఏళ్ళ ప్రజా జీవితంలో నాకు పట్టం కట్టడం కోసం అని చెప్పి మొత్తం నిరుద్యోగులు కూడా పట్టభద్రులందరూ కూడా నిర్ణయించుకునే వాతావరణం కనపడుతుంది. పనిచేసినటువంటి ఉద్యమకారులందరికీ అదేవిధంగా మద్దతు ప్రకటించిన బీసీ సంక్షేమ సంఘాలు ఎంఆర్పిఎస్ డిఎల్ఎఫ్ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులు మరొకసారి గుర్తు చేస్తున్న ఈ ఎన్నికల్లో ఓటు చీలిపోతే మళ్ళా గెలిచే అవకాశం నివారించాలంటే ఏకోన్ముఖంగా 11వ క్రమసంఖ్య ఉన్నటువంటి మొదటి ప్రణాళికతో గెలిపించవలసింది కోరుతాను. మామూలుగా పోయి చూసి సూర్యాపేట జిల్లాలో మన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాలో సూర్యాపేట జిల్లాలో మొత్తం 30 పోలింగ్ స్టేషన్ లొకేషన్ ఉంది. దాంట్లో 12 లొకేషన్ని క్రిటికల్గా మనము మార్చేయడం జరిగింది. సో ప్రతి చోట్ల క్రిటికల్లో కానీ నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఒక ఎస్ఏ లెవెల్ మినిమం ర్యాంక్ ఒక ఎస్ఏ లెవెల్ ఆఫీసర్ని పెట్టి బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. 16 రూట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 2-3 గంటల్లో ఇక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు. చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. సో వచ్చేటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళు ఓటు హక్కుని ఫ్రీ అండ్ ఫేర్గా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంతవరకు పర్సెంటేజ్ ఇప్పుడే 10 o'clock అయింది. ఇక రెవెన్యూ కలెక్టర్
వస్తురుగా అక్కడ ఉన్నారా కదలండి ఎట్లా రండి కిందికి ఓకే ఒకటే మళ్ళీ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ మా అభ్యర్థి రాముల్ నాయక్ గారు ఈ ఎన్నికల్లో గెలవబోతున్నారు. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి, మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. నేను ఇప్పటివరకు దాదాపు 15 బూతులు తిరిగినాను. 15 బూతుల్లో కూడా ఎక్కడికి పోయినా మంచి రెస్పాన్స్ వస్తుంది. అదేవిధంగా నేను కోరేది కూడా ఓటర్ మహాశయులను కోరేది, మీరు బంజారా నాయకుడు, కార్మిక నాయకుడు, ఉద్యమంలో ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి ఓట్లేయమని చెప్పి మేము హృదయపూర్వకంగా మీకు నమస్కరించి కోరుతున్నాం. రాముల్ నాయక్ గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారు. ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు. ఆయన ఉద్యమ నాయకుడిగా ఎన్నో కార్యక్రమాలు చేసినాడు. ఆఖరికి ఎమ్మెల్సీ పదవిని కూడా ఏదైతే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఆయన తన గొంతును వినిపించి, ప్రజల తరఫున గొంతును వినిపించినందుకు మరి వాళ్ళు కేసీఆర్ గారు కొన్ని భేదాభిప్రాయాలు వచ్చేసి వారు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇంకా ఆయనకు పదవి 2.5 సంవత్సరాల కాలం ఉండేది. అయినా కూడా ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆయన పార్టీకి రాజీనామా చేసి మా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అందుగురించే మా నాయకురాలు సోనియా గాంధీ గారు జనరల్ సీట్లో కూడా ఈరోజు గిరిజన నాయకుడికి ఇచ్చిందంటే మనం ఆలోచించాలి. మా పార్టీ సిద్ధాంతం కానీ, మా పార్టీ ఆశయాలు కానీ ఏదైతే పేదవారిని పైకి తీసుకురావాలని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తీసుకురావాలని మంచి నాయకుడిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేసి ఈ బరిలో నిలబడటం జరిగింది. అందుగురించే మాకు పూర్తి విశ్వాసం ఉంది. బలహీన వర్గాల వారి ఓట్లు ఎక్కువ శాతం మా అభ్యర్థికి పడుతున్నాయి. అదేవిధంగా మేధావి వర్గం కూడా బాగా ఆలోచిస్తుంది. కేసీఆర్ చెప్పిన ఒక్క వాగ్దానం కూడా మరి నెరవేరలేదు. అందుగురించే అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ప్రత్యేకంగా ఉద్యోగస్తులు అయితేంది, ఉపాధ్యాయులు అయితేంది, నిరుద్యోగులు అయితేంది, అదేవిధంగా పెన్షనర్స్ అయితేంది, మేధావి వర్గమైన డాక్టర్స్ అయితేంది, అడ్వకేట్స్ అయితేంది, అందరూ కూడా కేసీఆర్ అభ్యర్థిని ఓడియాలని, దానికి చాలా కారణాలు. మొదటి కార్యం మనం చూసినట్టయితే వల్ల రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత 6 సంవత్సరాల్లో ఆయన ఈ నియోజకవర్గానికి ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. అదేవిధంగా ఆయనే సొంతంగా ఈరోజు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చినాడు. దాదాపు 11 యూనివర్సిటీకి ఈరోజు వైస్ ఛాన్సలర్స్ కూడా నియమించలేదు. ఆయనే ప్రాంతానికి కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఆయన మీద వ్యతిరేకతతో పాటు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత ఉంది. అందుగురించే
మాకు పూర్తి విశ్వాసం ఉంది. మా అభ్యర్థి రాములు నాయక్ గారు మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఓటర్ మహాశయులకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మొదటి ప్రాధాన్యత ఓటు ఒక్కటి మాత్రమే రాములు నాయక్ గారు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. చేస్తున్నారుగా తర్వాత నమస్తే మరి రా నేను ఇక్కడనే ఉన్నా మరి ఒక పవన్లో వచ్చేసి కలవడం లోపలికి వచ్చి మీకు పైన అరేంజ్ చేస్తారు, మీరు పైకి పోయినారంటే మీరు లోపలికి వచ్చి పైకి పోయి వీళ్ళు తిరుగుతున్నారు రోజు నిన్న మొన్నటి ఒక వారం రోజులు వచ్చి నిలబడితే బాగుంది. బాబాయ్ మొబైల్ ఉందా? లేదు. ఎలా చూసావుగా మరి ఇష్టమైంది. ఓకే మాకు తీస్తే మన మొగాలను పడవనా ఈరోజు మార్చి 14న సూర్యాపేట
జిల్లా హెడ్ క్వార్టర్లో పట్టభద్రులు మహాశయులందరి ఓటింగ్ కార్యక్రమంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభివృద్ధి గారు, కేసీ గారు, మిగతా పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే ఎక్కడ పోయినా కూడా పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి యొక్క నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ఈరోజు ఓటింగ్ సరళి చూస్తే ఒక సైలెంట్గా నిశ్శబ్దంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పట్టభద్రులందరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటారని మాకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార పార్టీకి బుద్ధి చెప్పడమే ఏకైక లక్ష్యంగా పట్టభద్రులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పట్టభద్రులు ఆలోచించి, మీకు సమయం వచ్చింది కాబట్టి మీరు అధికార పార్టీకి వ్యతిరేకంగా పల్లా రాజేశ్వరరెడ్డి తెలంగాణ ద్రోహి 6 సంవత్సరాలు శాసనమండలి సభ్యుడిగా ఉండి ఏ ఒక్కరోజు కూడా ప్రభుత్వ ఉద్యోగుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, పట్టభద్రుల గురించి కానీ, ఏనాడు రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి కానీ ఏనాడు మండలిలో మాట్లాడని దద్దమ్మ, అలాంటి కేసీఆర్కు ఒక బినామీ, అలాంటి బినామీలు ఆయన శాసనమండలి సభ్యుడిగా ఒక చిన్న అనురాగ్ కాలేజ్ ఉంటే ఇలా ఒక ప్రైవేట్ యూనివర్సిటీనే ఆ రకంగా యూనివర్సిటీ తెచ్చుకోవడం జరిగింది. వ్యాపారాన్ని మొత్తం అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా పట్టభద్రులందరూ, ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్క ఉపాధ్యాయులు, ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ పోలింగ్లో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారు తప్పకుండా గెలుస్తారు. తప్పకుండా రేపు మార్చి 17న తప్పకుండా రాముల్ నాయక్ గారి విజయం ఎవరు ఆపలేరని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్. డాడీతో సైపోయి
అమ్మాజీ పార్టీ వేరే నిలబడ్డాడు ఆయన అమ్మాజీ పార్టీ కానీ ఇదేనా పడుతుంది పెట్టరా అది అవి నిలబడ ఒక నిమిషం అంత మేఘ ఓకేనా నవ్వునట్టు పెట్టరు 60 లేదు నువ్వు ఇట్లా ఎట్లా పోతావు నువ్వు పోలే కదా ఎట్టి చేసినట్టు చెప్పు ఫోన్ చేస్తే ఆయన తెలుసుకొని రస్తా పెడితే ఏంటన్నట్టు ఒక్కటే మేడం ఏది ఇంకా ప్లీజ్ వేరే ఎవరు మూడో నెంబర్ కాడ ఒకటే దానికి కొమ్ములు ఒకటే కిందకి పలరాజేశ్వర రెడ్డి గారికి వేస్తారు మూడో నెంబర్ ఒకదానికి అవకాశం ఏంటి ఒకదానికి పోలింగ్ బూత్ నెంబర్ ఉంటుంది ఆ బూత్ కార్డు ఇంతమంది చాలా లేట్ అవుతుంది పొద్దున చెప్పారనా చాలా బాగుంది ఏం చేస్తే బాగుంటుంది ఇంకా మంచినీళ్ళు పెట్టాలి కనీసము ఒక 500 మందికి ఒక బూట్ ఇస్తే అలకగా ఉండేది ఉంది చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది మీరు ఎంతసేపు అవుతుంది వచ్చి మేము 2 గంటలు దాటిన దగ్గర మీకు ఓటు వేయాలని ఇంకెంత టైం పడుతుంది నాకు ఇంక దాదాపు ఇంకా 1 అవర్ పడుతుంది అనుకుంటున్నాను ఇంకా 6 ఈ రకంగా చూస్తే ఇంకా 6 అవుతుంది మాకు అంటే ఎంతసేపు అవుతుంది అన్న మీరు వచ్చి ఎంతసేపు 3 గంటలన్నర అవుతుంది 3 గంటలన్నర అవుతుంది అంటే ఇంకెంత పాటు మీరు ఓటు వేయాలంటే ఎంత టైం అంటే ఎలాంటి ఏర్పాటు చేసారు ఎక్కువ బూట్లు ఎక్కువ తగ్గించినట్టు అందరు సీరియల్లో ఎక్కువ పెట్టినట్టయితే ఒక బూత్కి ఎక్కువ ఓట్లు కేటాయించు షేర్ తెచ్చుకురా సార్ మరి
ఎవరు ఓట్లే లోపల